Subscribe to our channel and press the bell icon for the latest updates. బలగాలతో వెళ్ళిన మన ఓడలన్నీ వాళ్ళ బంగారంతో తిరిగి రావాలి. మన పైనున్న ఈ దొంగలందరినీ దోచుకోవడానికి ఆ భగవంతుడు ఖచ్చితంగా ఒకరిని పంపిస్తాడు. ఇండియాని ఈజీగా దోచుకోవచ్చు. ట్యాక్సులని 300% పెంచండి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడిప్పుడా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న హరిహరవేమల చిత్రం ఈ నెల 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఎన్నో ఆటంకాలను ఎదుర్కొని షూటింగ్ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఎలా ఉండబోతుంది అనేది ఇప్పటి వరకు అభిమానులకు తెలియలేదు. ఎందుకంటే కంటెంట్ పెద్దగా ఇప్పటి వరకు రివీల్ చేయలేదు కాబట్టి థియేటర్కల్ ట్రైలర్ తర్వాత ప్రతి ఒక్కరికి క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రంలో హైలైట్ అవ్వబోయే కొన్ని సన్నివేశాల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. సినిమా ఆరంభం 10 నిమిషాలు ఒక మంచి సినిమాని చూస్తున్నాం అనే ఫీలింగ్ ని తీసుకొస్తారట. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఇంట్రడక్షన్ సన్నివేశం అభిమానుల రోమాలను ఎక్కబడుచుకునేలా చేస్తాయని తెలుస్తుంది. మచిలీపట్నం పోర్ట్ ఫైట్ సన్నివేశం, కుస్తీ ఫైట్ సన్నివేశం, కోహినూర్ వజ్రాన్ని దొంగిలించే సన్నివేశం, ఇంటర్వెల్ సన్నివేశం, ప్రీ క్లైమాక్స్ నుండి క్లైమాక్స్, ఆ తర్వాత పార్ట్ 2 కోసం తయారు చేయించిన 8 నిమిషాల క్లిప్ హ్యాంగర్ సన్నివేశాలు ఈ చిత్రానికి హైలైట్గా నిలుస్తాయట. చాలా సన్నివేశాలు ఇచ్చే హై మూమెంట్స్కి అభిమానులు థియేటర్లో సీట్ల మీద కూర్చోరని చక్కాలు చింపుకుని జై పవర్ స్టార్ అని అరుస్తారట. ఆ రేంజ్లో ఈ సన్నివేశాలు వచ్చినట్లు తెలుస్తుంది. అయితే సెకండ్ హాఫ్లో ఎక్కువ శాతం సన్నివేశాలు సనాతన ధర్మం పరిరక్షణ కాన్సెప్ట్ మీద నడుస్తుందని తెలుస్తుంది. ఇదేదో అతికిచ్చినట్లుగా అనిపిస్తే సినిమాకు పెద్ద ప్రమాదం. అలా కాకుండా కథలో అంతర్లీనంగా ఉంటూ అది ఆడియన్స్కి కనెక్ట్ అయితే మాత్రం బాక్సాఫీస్ వద్ద ఆకాశమే హద్దనే రేంజ్లో వసూలు వస్తాయట. మొఘల్ సామ్రాజ్యం నడుస్తున్న రోజుల్లో నిజంగానే హిందూ దేవాలయాలపై దాడులు జరిగాయి. ఎన్నో పవిత్రమైన దేవాలయాలు నేలమట్టమయ్యాయి. అంతేకాకుండా హిందువులను హింసలు పెట్టి వాళ్ళ చేత మత మార్పిడి వంటివి కూడా చేశారు. ఇలా మొఘల్స్ ఆ రోజుల్లో చేసిన అరాచకాలను ఈ చిత్రం సెకండ్ హాఫ్లో చూపిస్తారట. ఇది ఆడియన్స్కి ఎంత కనెక్ట్ అయితే సినిమా అంత పెద్ద హిట్ అవుతుందని అంటున్నారు. ఇకపోతే ఈ చిత్రం నుండి ఇప్పటి వరకు విడుదలైన పాటలన్నీ యావరేజ్ రేంజ్లో ఉన్నాయి. కానీ థియేటర్లో స్క్రీన్ మీద చూసేందుకు ఈ పాటలు చాలా బాగుంటాయని అంటున్నారు. ఓవరాల్గా బోర్ కొట్టే విధంగా సినిమా ఎక్కడా ఉండదట. ఖచ్చితంగా సూపర్ హిట్ రేంజ్లోనే ఉంటుందని, ముఖ్యంగా క్లైమాక్స్ తర్వాత వచ్చే క్లిప్ హ్యాంగర్ సన్నివేశం ఎవరు ఊహించని విధంగా ఉంటుందని అంటున్నారు. న్యూస్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అప్డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది. మర్చిపోకండి.